అనిల్ని తీసుకొని అయితే ఈరోజు గుడికి వెళ్తా ఉన్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మరి కళ్ళకు అద్దాలు, ముఖానికి మాస్క్ పెట్టినందుకు మనకు ఒక బీజియం. ఓకే షార్ట్ ఓకే. వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిన తర్వాత అన్ని ఇలా కనిపిస్తాయి, కానీ హైదరాబాద్ లో బైక్ తోలాలంటే చాలా కష్టం మావా. వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కంటే హైదరాబాద్ లో ఎవడు ఏ పక్క నుంచి దూరుతాడు అన్న భయం ఉంటుంది చూడు మావా, అది చాలా డేంజర్ మావా. అయినా నిమ్మలంగా గుడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకెందుకులే, కానీ వాటి గురించి ఇంకోసారి మాట్లాడదాం మావా. నేనున్న ఏరియా నుంచి ఈ టెంపుల్ కి 30 కిలోమీటర్స్ ఉంది మావా. మనం ఇన్ కేస్ ఎల్బీ నగర్ సైడ్ నుంచి వెళ్లేలాగా ఉంటే గాంధీ భవన్ వరకు అయితే చేరుకోవాలి. కేపీహెచ్బి హైటెక్ సిటీ గచ్చిబౌలి సైడ్ నుంచి వచ్చినా కూడా బెటర్ ఆప్షన్ ఏంటంటే గాంధీ భవన్ వరకు అయితే ఫస్ట్ చేరుకోవాలి. అక్కడ నుంచి మనకు ర్యాపిడో సర్వీసెస్ కూడా ఉంటాయి మావా. నాకు తెలిసి గాంధీ భవన్ నుంచి టెంపుల్ వరకు చేరుకోవడానికి 50 రూపీస్ పర్ పర్సన్ ఉండొచ్చు మామా. ఇంక ఈ టెంపుల్ లొకేషన్ గురించి చెప్పాలంటే ఇది ఓల్డ్ సిటీలోని మంగల్ ఘాట్ అనే ఏరియాలో అయితే ఉంది. ఈ టెంపుల్ మొత్తం 25 ఎకరాల్లో అయితే నిర్మించారు. హైదరాబాద్ లో ఉన్న పురాతనమైన హిందూ దేవాలయాల్లో ఇది కూడా ఒకటనైతే చెప్పొచ్చు. ఈ గుడి 19వ శతాబ్దం నాటిది. ఇంకా ఈ గుడిని అయితే నిజాం హైదరాబాద్ ని పరిపాలిస్తున్న సమయంలో అతని కింద ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్న పూర్ణియా అనే కుటుంబం సంబంధించిన వాళ్ళైతే నిర్మించారు. ఈ గుడి మొత్తం కూడా సౌత్ ఇండియా ఇంకా రాజస్థాన్ వాళ్ళ స్టైల్లో అయితే ఉంటుంది. ఈ రోజు నేను మీకు గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాను. ఎంటర్ అయ్యి కొంచెం లోపలికి వెళ్ళగానే మాకు ఈ మండపం అయితే కనిపించింది. దాని ముందరే పురాతనమైన కోనేరు కూడా అయితే ఉంది. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ ప్రవచనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీని వెళ్ళి అడిగితే చెప్పాడు మెయిన్ టెంపుల్ కి ఎంట్రన్స్ ఇంకో వైపు అని చెప్పాడు. రండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపించేదే ఈ టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తుంది లోపల నుంచి. ఇక్కడే మనం క్లియర్ గా చూడొచ్చు రాజస్థాన్ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్. ఇక్కడ ఈ గుడికి సంబంధించిన ఒక ఆఫీస్ అయితే ఉంటది. మనం ఫోటోలు గానీ వీడియోలు గానీ తీసుకోవాలంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఈ గుడి స్టార్టింగ్ లోనే ఈ దీపస్తూపం అయితే ఉంటది. దీని మీద చాలా మంది దేవతల ఫోటోలు కూడా ఉంటాయి. ఇది ఈ గుడి యొక్క మహత్తును అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే మెయిన్ గుడిలోకి ఎంటర్ అయ్యే దారి. స్తూపాన్ని దాటుకొని కొంచెం ముందరికి రాగానే మనకి ఎడం వైపున కోనేరు అయితే కనిపిస్తుంది. గుడి లోపల ఉన్న ఈ కోనేరులో మనం చాలా తాబేళ్లు అయితే కూడా చూడొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందరకు నడిస్తే మీకు ఇలా ఆరెంజ్ కలర్ గేట్లు అయితే కనిపిస్తాయి. అంటే దాని అర్థం జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. లోపలికి రాగానే మనకి అద్భుతమైన హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. నేను ఫీల్ అయింది చెప్తున్నాను, ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటది. హనుమాన్ టెంపుల్ కి కుడివైపున శ్రీ చతుర్భుజ్ మాతాజీ టెంపుల్ అయితే ఉంటది. మేము వెళ్ళినప్పుడు అదైతే లాక్ లో అయితే ఉంది. ఇంత ప్రశాంతమైన ఈ ప్లేస్ లో హనుమాన్ కి దగ్గరగా కాస్త సమయాన్ని అయితే గడపండి. ఇప్పుడు మెయిన్ టెంపుల్ లకి అయితే తీసుకెళ్తానండి. ఇదే మన మెయిన్ టెంపుల్ కి ఎంట్రన్స్. నిజానికి ఇక్కడ వీడియోలు తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు వీళ్ళు. ఇక్కడ కనిపించేవన్నీ స్వామివారి ఊరేగింపు సమయాల్లో వాడే వస్తువులు. మెయిన్ తలుపుల నుంచి ఎంటర్ అవగానే వచ్చే ఫస్ట్ రూమ్ ఇది. ఇక్కడ మనకు కనిపించేది రెండో ద్వారం. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకొంచెం లోపలికి అయితే వెళ్దామండి. ఈ
ఈ మండపానికి కుడివైపున ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇలా అయితే ఉంటది. దీన్ని కూడా స్వామివారి వస్తువులను భద్రపరచడానికి అయితే యూజ్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇదంతా రాజస్థానీ వాళ్ళ స్టైల్ కాబట్టి మనకు పెద్దగా వీటి గురించి ఐడియా లేదు. సరిగ్గా ఈ మండపానికి ఆపోజిట్ లో మనకి గుడి అయితే ఉంటది. సీతారాముల వారే కాకుండా ఇక్కడ శివలింగ స్వామి కూడా అయితే ఉన్నారు. ఇప్పుడు మీకు కనిపించేది మెయిన్ గుడి అయితే కాదు. ఈ గుడి లోపల అయితే ఇలా అయితే ఉంది. నేను ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ కూడా లేదు నాకు. మీకోసం అయితే చూపిస్తున్నాను. అక్కడ నుంచి బయటకు వచ్చి ఈ మండపం నుంచి ఎడం వైపుకి ఒకసారి చూస్తే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఇదే మన మెయిన్ టెంపుల్. ఒక్కసారి ఇక్కడ పూజారులు చదివే వేద మంత్రాల శబ్దం ఇక్కడ వీళ్ళు వేద మంత్రాలు చదవడం, ప్రసాదాన్ని ఇలా కూర్చోబెట్టి పెట్టడం, ఇవన్నీ కూడా ఒక వింటేజ్ వైబ్ ని అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాయి. ఈ గుడిలో శ్రీరామనవమి ఇంకా సంక్రాంతి చాలా బాగా చేస్తారంట. దాంట్లో భాగంగానే సంక్రాంతికి గుడిని అయితే రెడీ చేస్తా ఉన్నారు. గుడి బయటకు వచ్చి చూస్తే బయటనే ఆవులు కూడా కట్టేస్తున్నారు. జోర్ సే బోలో జై శ్రీరామ్.